గద్వాల జిల్లా కేటీఆర్ పర్యటనపై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చురకలంటించారు. గద్వాల ప్రజలను కేటీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయలేదని, 100 పడకల ఆసుపత్రికి సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. కేటీఆర్ ఫిరాయింపులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని సంపత్ కుమార్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో మల్లమ్మగుంట, అలాగే జూరాల బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కేటీఆర్ నెడ్డిగడ్డకు వచ్చే అర్హత లేదని, ఇక్కడి ప్రజలు తిరుగుబడతారని హెచ్చరించారు. మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు గద్వాల పర్యటన చేస్తున్నారని తెలుస్తూ ఉంది. చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వస్తున్నాడు అన్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి గద్వాల, లంపూర్ రెండు కూడా ఆ రోజు కానీ ఈ రోజు కానీ గెలుచుకున్నారు కదా. 10 సంవత్సరాల్లో ఈయననే మహానుభావుడు చేనేత శాఖ మంత్రి ఉండి టెక్స్టైల్ పార్క్ పెట్టి గద్వాలు పోతుంటే కనబడుతుంది. రైట్ సైడ్లో చూడమని కోరుతా ఉన్నాం కేటీఆర్ గారిని. ఫౌండేషన్ స్టోర్ మొత్తం పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఏం లేదు, లుటపీస్ చేనేత కార్మికులను మోసం చేస్తాం. పొద్దుమని లెగిస్తే తండ్రి కొడుకులు ఆర్డీఎస్ మీద పాదయాత్ర చేసినామని చెప్పుకునేటోళ్ళు ఆర్డీఎస్ మీద పోట్లాడి తెచ్చినటువంటి తుమ్మిళ్ళ ప్రాజెక్టును సగం పూర్తి చేసి మల్లమ్మ కుట్ట పెండింగ్ పెడుతుంది. అట్లే 100 పడకల ఆసుపత్రి రుబెన్ కట్ చేసి ఇంజక్షన్లే, డాక్టర్లే, సూదులే ఏది లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా 4 మున్సిపాలిటీలకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని తండ్రి కొడుకులు అనౌన్స్ చేసి ఒక్క రూపాయి రాలేదు. లుటపీస్ అయింది.